ఇంకొక అతను కూడా మీరు ఆయన గుర్తు చేశారు. ఆయనతో పాటు బివి రాఘవరెడ్డి గారు అని చెప్పేసి మొన్న ఆయనకు అవార్డు కూడా ఇచ్చారు. రక్షణ రంగంలో ఆయన మన రక్షణ రంగ ఆయన చాలా పెద్ద శాస్త్రవేత్త ఆయన రక్షణ రంగంలో. ఆయన మన చిరంజీవి గారు వీళ్ళందరూ కలిసి ఆయన పట్టాభిరామ్ గారి అవార్డుతో సత్కరించారు. ఆయన చెప్తాడు, ఈ దేశం ఒకప్పుడు ఈ దేశ జవాన్లకే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, బూట్లు ఇట్లాంటి ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ దేశంలో తయారైనటువంటి రక్షణ రంగ ఉత్పత్తులని వేరే దేశానికి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఈ దేశంలోనే రాకెట్లు తయారు చేసి ఆ రాకెట్లను లాంచ్ చేసి స్పేస్ నిలబెట్టే స్థాయికి ఎదిగింది. దానికి కారణం ఖచ్చితంగా మోడీ గారు లేకపోతే ఈ స్థాయికి చేరేది కాదని చెప్పేసి ఆయన చెప్తారు. ఆయన గురించి తెలుసా వీళ్ళకి? మొన్న ఇంకొక ఆవిడ మాట్లాడుతుంది పార్లమెంట్లో, గోమూత్ర నిపుణుడు అని చెప్పేసి. ఒక శాస్త్రవేత్తను ఆ విధంగా వెటకరించింది ప్రియాంక గాంధీ. గోమూత్ర విశేషజ్ఞని ఆయన ఎవరు, ఎలాంటి టవరింగ్ పర్సనాలిటీ? డాక్టర్ కామకోటి గారు, మెడ్రాస్ ఐఐటి. ఆయన చాలా స్పష్టంగా చెప్తారు, గోమూత్రంతో నేను క్యాన్సర్ని తగ్గించుకోగలిగానని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన ఏంటండి వాళ్ళ కాంగ్రెస్ లీడర్ అస్కర్ ఫెర్నాండెస్ గారు కూడా చెప్పారు కదా. అటువంటి ఈ దేశం అంటే గౌరవం లేదు, ఈ దేశ శాస్త్రం. వీళ్ళకి ఇంతకుముందు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా చేశారు ఆయన, బఘెల్ గారు ఆయన పేరు. బఘెల్ గారు ఆయన అఫీషియల్గా గోమూత్రాన్ని లీటర్ ₹4 మేము కొంటున్నాం ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ పర్పస్ అని. ఇప్పటికీ మీరు గూగుల్ చేస్తే దేవులు ఆడితే మీకు ఆయన స్టేట్మెంట్ ఉంటుంది. మరి ఆయన గోమూత్ర విశేషజ్ఞాన్ని ఎటకరించడం ఏంటండి? మీరు ఆవిడ మాట్లాడుతుంటే వెనకాల నుంచి నవ్వుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు నవ్వుతున్నారు, హేళనగా నవ్వుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది దేశ యువత ఆలోచించాలి. అటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఈ దేశ యువత ఎటుపోతుంది అనేది మనకు కొంచెం ఇప్పుడు కొంచెం బాధగా భయంగా ఉన్నది. ఈ యువత యొక్క ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత యువత యొక్క ఆందోళనను చూసి, ఆవేదనను చూసి మోడీ గారు వెంటనే చర్యలు తీసుకున్నారు, కఠినమైన చట్టాలు తీసుకొస్తామని చెప్పారు. వెంటనే పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో ఆ చట్టాన్ని ఆమోదింపజేసుకున్నారు. రాష్ట్రపతి దగ్గరికి పోయింది, రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేశారు. అయిపోయింది. ఇంత ఫాస్ట్గా ఈ దేశంలో ఎప్పుడైనా చట్టం జరిగిందా సార్? ఈ 60-70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంత ఫాస్ట్గా ఏదైనా చట్టం వచ్చిందా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. నేను అందుకే చెప్తున్నాను, ఎవడైతే ధర్నా పేరుతో జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి ఈ దేశాన్ని తిట్టారో, ఈ ధర్మాన్ని తిట్టారో, ఈ దేశ సైనికులను తిట్టారో, మా ప్రధానమంత్రి మోడీ గారిని తిట్టారో, రాళ్ళు రువ్వారు, వెహికల్స్ తగలబెట్టారు, మా పోలీసులను గాయపరిచారు, వాళ్ళందరినీ కూడా ఒక్కడిని కూడా వదలకుండా వాళ్ళ బద్దలు భాషింగాలు అయ్యేటట్టు వాళ్ళని బొక్కలేసి తోమాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేకపోతే వీడు ఈరోజు ఇట్లా మాట్లాడి ఇంకోటి మాట్లాడతాడు. మొన్న కూడా సౌరవ్ దాస్ సుప్రీంకోర్టుకి నేషనల్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు, యూత్ విల్ నాట్ టాలరేట్ అనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఆయన. మీరు చూసారా? ట్వీట్ చేశాడు. ఏంటి, సుప్రీంకోర్టు కాదు, ప్రధానమంత్రి కాదు, ప్రభుత్వం కాదు, సుప్రీంకోర్టు కాదు, వాళ్ళ తల్లో జేజం వచ్చినా మేము లెక్క చేయము. నేను ఒక విషయం, సుప్రీంకోర్టు కన్నా అతీతులమా మనందరం? మోడీ గారు ఒక్క వీడియో పెడితే కొన్ని కోట్ల మంది, ఒక గంటలోనే కొన్ని కోట్ల మంది ఆ వీడియో 4 గంటల పాటు మెటా ఆపేసింది తెలుసా మీకు? He was served notice. Meta head was served notice. అవును, ఎందుకు మేమే కంప్లైంట్ ఇచ్చాం కదా తెలంగాణలో బీజేపీ నాయకులు కంప్లైంట్ ఇస్తే ఆ ఐటీ సెల్ డీసీపీ ఎవరైతే ఉన్నారో, ఐటీ డిపార్ట్మెంట్ చూసే ఆ డీసీపీ ఎవరైతే ఉన్నారో ఆ డీసీపీని ట్రాన్స్ఫర్ చేశారు కదండి రేవంత్ రెడ్డి గారు. ట్రాన్స్ఫర్ చేశారు, వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ చేసినందుకు, మెటా కంపెనీ ఓనర్ పైన కంప్లైంట్ రిజిస్టర్ చేసినందుకు ఆయన వెంటనే అక్కడ నుంచి ఆ డీసీపీ పోస్ట్ నుంచి తీసుకొచ్చి ఆయనకు అటాచ్ చేశారు, హెడ్ ఆఫీస్కి అటాచ్ చేశారు. ఒకవేళ ఆయన కంప్లైంట్ తీసుకోకపోయినా, తెలంగాణ పోలీస్ తీసుకోకపోయినా ఎన్ఐఏ తీసుకుంటుంది, ఐబీ తీసుకుంటుంది కంప్లైంట్. నేనేమంటున్నా సార్, ఈ దేశంలో ఎప్పుడైతే యువత రోడ్డుపైకి వచ్చిందో వెంటనే స్పందించడం, ఒక కేంద్ర మంత్రిని రాజీనామా తీసుకోవడం, వెంటనే చట్టం చేయడం, ఆ చట్టాన్ని అమలు చేయడం, ఈ దేశంలో ఇంత ఫాస్ట్గా దేనిపైన యాక్ట్ అయ్యారా ఇంతకుముందు ఉన్నటువంటి ప్రధానమంత్రులు అంటున్నాయని. మీకు ఒక చిన్న ఉదాహరణ నేను గుర్తు చేస్తాను సార్. 2008లో ముంబై అటాక్ అవుతుంది. అంతకంటే ముందు గుజరాత్లో హాస్పిటల్లో సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అయితే, బెంగళూరులో సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అయితే, ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఆఖరికి ఎప్పుడు జూన్లో హాస్పిటల్లో సీరియల్ బాంబ్ అయితే, జూలైలో బెంగళూరులో బాంబ్ బ్లాస్ట్లు అయితే, నవంబర్లో ముంబై తాజ్ హోటల్ పైన అటాక్ అయితే, అప్పుడు శివరాజ్ పాటిల్ రాజీనామా చేస్తాడు.
కొన్ని వందల మంది చనిపోయిన తర్వాత శివరాజ్ పాటిల్ గారు రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారా, ఆయన తీసుకుపోయి మళ్ళీ ఆయన గవర్నర్ కూడా చేస్తారు. శివరాజ్ పాటిల్ గారి ఎపిసోడ్ మనం వేరే రోజు మాట్లాడుకోవాలి. అంటే నేనేమంటున్నా, అంటే ఇంకా చాలా ఉన్నాయి అందులో మాట్లాడాల్సినవి. నేనేమంటున్నా, ఇంత స్విఫ్ట్ గా యాక్ట్ అయిన ప్రధానమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా అంటున్నా ఇంతవరకు ఈ చరిత్రలో. ఎందుకు అంటే లేరు. ఎందుకంటే ఈ దేశం యొక్క యువత పైన మోడీ గారికి ఉన్నంత గౌరవం వేరే ఏ ప్రధానమంత్రికి లేదు, ఉండదు కూడా, వేరే ఏ పార్టీ కూడా ఉండదు. మీరు ఇందాక తెలంగాణ ముఖ్యమంత్రి గారి గురించి ప్రస్తావన చేశారు. ఆయన మీ ఫిర్యాదును తీసుకున్న ఐటీ సెల్ డీసీపీ గారిని ట్రాన్స్ఫర్ చేశారు. వారి వ్యాఖ్యలు కూడా ఈ మధ్య కాలంలో కొంత వివాదాస్పదమైనట్టున్నాయి. నేనేమన్నా సార్, రేవంత్ రెడ్డి గారు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు జంతర్ మంతర్లో ధర్నా చేస్తుంటే ఈయన కూడా ఇక్కడ వచ్చేసి హైదరాబాద్లో ఈయన కూడా కొంచెం ధర్నా చేసి ఏదో మోడీ గారి పైన, అమిత్ షా గారి పైన పిచ్చుకూతలు కూసిండు. ఈయనకేదో పెద్ద విద్యార్థుల పైన ప్రేమ ఉన్నట్టు. ఈయనకు విద్యార్థుల పైన ఉన్న ప్రేమ నేను చెప్పనా సార్, 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు ఉస్మానియా యూనివర్సిటీకి. 1000 రూపాయలు కూడా ఇవ్వలేదు ఇంతవరకు. అదే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునేటువంటి విద్యార్థులని గుండగాళ్ళు, బిచ్చగాళ్ళు అన్నాడు. ఆ యూనివర్సిటీ పక్కన ఉన్న బార్లలో పోయి బీర్లు తాగి బిర్యానీ తిని అరిగేదాకా అరుస్తారు, వాళ్ళేందు రోజువారీ కూలీలు లెక్క అని చెప్పేసి మాట్లాడాడు. అంతేందుకు నిన్న కూడా మాట్లాడాడు కదా, క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడాడు. ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి మాట్లాడితే వాళ్ళకి కనీసం అప్లికేషన్ కూడా ఫిల్ చేయడానికి రాదు, వాళ్ళు వేస్ట్, క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులపై ఉన్నటువంటి గౌరవం ఏందో మనకు తెలియకనే చెప్పకనే చెప్పిండు కదా, మనకు చెప్పడానికి చెప్పిండు కదా. ఈ రాష్ట్రంలో విద్యార్థులు, కొన్ని లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ అందక చదువుకు దూరం అయ్యి వాళ్ళు ఇష్టమైనటువంటి చదువును చదువుకోలేక పోయి పొలాల్లో కూలీలుగా పనిచేసుకుంటున్నారు కదా. ఏం చేస్తున్నాడు ఈ రాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి? దీని గురించి మాట్లాడరు వాళ్ళు. ప్రియాంక గాంధీ మాట్లాడదు, రాహుల్ గాంధీ మాట్లాడాడు. ఏదో తిట్టారని చెప్పేసి, మీ కేరళలో ఏం చేసిందండి కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ పార్టీని తిట్టారని చెప్పేసి పోయి కేసు బుక్ చేశారు కదా. పేపర్ లీక్లు దేశంలో ఇంతవరకు ఎస్ఎఫ్ఐ మీకు ప్రస్తావన చేశారు కాబట్టి ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు ఆందోళన చేశారు. ఏది నీట్ లో పేపర్ లీక్ నిరసనగా. సరే వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ఐయుఎంఎల్ ప్రభుత్వం. మళ్ళీ అదే సిపిఎంతో కలిసి మళ్ళీ ఢిల్లీలో వీళ్ళు ధర్నాకి మద్దతు పలికారు, నేరుగా కాకపోయినా మద్దతు పలికారు. అండ్ అదే ఎస్ఎఫ్ఐ యాక్టివిస్టులు ప్రధానంగా పాల్గొన్నారు. ఇది అంటే డబుల్ స్టాండర్డ్స్ అనేది కాంగ్రెస్ విషయంలోనూ, మార్క్సిస్ట్ పార్టీ విషయంలోనూ, సిపిఐ విషయంలో కూడా మనం చూడొచ్చు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది గడిచిన చరిత్ర అవ్వడానికి పెద్దగా టైం పట్టకపోవచ్చు, ఇంకా కొన్ని రోజులు మాత్రమే. అది గడిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అనేది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని దేశ విభజన కాలం నుంచి చూసుకుంటూనే వస్తున్నారు, భరిస్తూనే ఉన్నారు, ఇప్పటికీ కూడా భరిస్తున్నారు. ఇప్పటికీ కూడా బలవంతంగా ఒక మెరిట్ లేనటువంటి స్టూడెంట్ని మన పైన రుద్ది మమ్మల్ని భరించాలని చెప్తున్నారు. ఎవరు భరించరు, ఎవరు ఒప్పుకోరు దాన్ని. కానీ ఒక విషయం మాత్రం నేను చెప్తాను సార్, జెన్జీ యొక్క ఆలోచన ఏదైతే ఉన్నదో వెంటనే రియాక్ట్ అవ్వాలి, యాక్ట్ అవ్వాలి, వెంటనే మార్పు తీసుకొని రావాలి. జెన్జీ ఇవాళ రేపు లాజిక్లు అడుగుతూ ఉంది. ఇది అట్లయితే ఎందుకు? గౌరవంతో ఒప్పుకొని పోయే తరం కాదు ఇది.